టీం శివంగి గ్రూప్ కమాండర్లతో ఎస్పీ జానకి షర్మిల నిర్మల్ జిల్లాలో మహిళా కానిస్టేబుల్తో స్పెషల్ టీం ఏర్పాటు 45 రోజులు స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించిన ఎస్పీ జానకి షర్మిల శనివారం మంత్రి సీతక్క చేతుల మీదుగా స్పెషల్ గ్రూప్ ప్రారంభం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో శివంగి టీంలు ఏర్పాటు చేయాలని మంత్రి సూచన అంటూ చూస్తా ఉన్నాం. నిజంగా నిర్మల్ జిల్లా ఎస్పీ గారు ఎవరైతున్నారో ఆమెకు నిజంగా నేనైతే హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే నేను చాలా విషయాల్లో పేపర్లు చదివిన ఆమె యొక్క పనితీరు విధానం పైన. ఈరోజు నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి IIIT బాసర్ విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలకు అండగా నిలబడ్డటువంటి గొప్ప ఆఫీసర్గా మనం చెప్పొచ్చు స్మితా సబర్వాల్ గారు. ఈమెను చూసి నేర్చుకోండి. ఇలాంటి ఆఫీసర్లు ప్రజల కోసం పనిచేస్తూ ఉంటారు. ప్రభుత్వాలు మారినా కావచ్చు, ప్రభుత్వాలు ఎన్నైనా మారచ్చు, కానీ ఆమె యొక్క పనితనాన్ని ఆమె యాస్టీస్గా ప్రజల కోసమే పనిచేసే విధంగా ఆమె ఈరోజు ఎంత వినూత్నమైనటువంటి ఆవిష్కరణ చేస్తూ ఉంది. అక్కడ నిర్మల్ జిల్లాలో చాలామందికి ఆమె ఒక మహిళలకు కావచ్చు, ఆమె బేసికల్గా ఒక మహిళా ఆఫీసర్గా ఆబ్వియస్గా మహిళలపైన కొంత ప్రేమ ఉంటుంది, కానీ మహిళల రక్షణ కోసం కావచ్చు, లేదంటే అక్కడ ఎలాంటి ఒక ఆఫీసర్గా ఉండి ఎక్కడ ఏం జరిగినా ఆమె స్పందిస్తుంది, అక్కడికి వెళ్ళి వాళ్ళ కోసం నిలబడుతుంది. వాళ్ళ కోసం ఆమె ఆఫీసర్గా ఆమె ఎంత చేయాలో ఆమె విధులను అనుసరించి అందరికి కూడా న్యాయం చేసే విధంగా ఆమె పనితీరు అవుతుందో నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇలాంటి ఆఫీసర్ను ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. చాలా సందర్భాల్లో నేను చాలా చదివిన, ఈవెన్ నాకు ఎక్కడంటే IIT బాసర విద్యార్థుల కోసం ఆమె నిలబడ్డ అంశం ఏదైతుందో నిజంగా నాకైతే ఆమెను ఎక్కడో ఆమె ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆమె నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆమెకి. చాలా ఇలాంటి ఆఫీసర్లు మన సమాజానికి కావాలి, మన తెలంగాణకు కావాలి. ఇలాంటి ఆఫీసర్లను స్ఫూర్తిగా తీసుకోవాలి. మిగతా బ్యూరోక్రాట్స్ అందరూ కూడా తీసుకొని ప్రజల కోసమే పనిచేయాలి, ప్రజలకు న్యాయం జరిగే వరకు పనిచేయాలి. ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ నాయకులకో వాళ్ళకు వీళ్ళకో ఒత్తిడి గురై ఈరోజు మభ్యపెట్టడమో లేకపోతే కేసు నిర్గార్చడమో చేసే ప్రయత్నం చేయొద్దు. ప్రజల కోసం చేసే విధానంలో ఈమె అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈమె యొక్క సేవలు ఇంకా ముందు ఆమె సేవలు ఇంకా తెలంగాణకు కావాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇలాంటి వాళ్ళు మన సమాజానికి స్ఫూర్తి.